హలో ఐఎమ్ కుస్మా. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ క్లర్క్ నోటిఫికేషన్ అయితే 2024ది రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇంటూ 20% ఆఫ్ 500 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 1256 అనేది ఇచ్చారు. ఎప్పుడైనా అంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 వాల్యూ ఎంత అండి? 14 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 వాల్యూ 14. ఎవరికి స్క్వేర్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి రావట్లేదు అని అనుకుంటే వీడియో లాస్ట్ లో మేము చూపిస్తాం, ఒకసారి చూడండి. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 144, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 వాల్యూ 12 ఇంటూ 20% ఆఫ్ 500. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ కి 2 zeros కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, సో 20 ఇంటూ 5, 20 ఇంటూ 5 అంటే 100 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 1256 అని అడిగారు. సో ఎప్పుడైనా సరే ఈక్వల్స్ టు కి రైట్ సైడ్ ఉన్న వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి అని అనుకుంటే దాని యొక్క సైన్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్లస్ 125 కాస్త మనకి మైనస్ 125 వస్తుంది. ఈక్వల్స్ టు కి లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే మైనస్ 1256 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేయాలి. 14 ఇంటూ 12 ఇంటూ 100 ఇదంతా మల్టిప్లై చేసే బదులు మనం లాస్ట్ డిజిట్ చూసుకున్నాం. లాస్ట్ డిజిట్ ఇదంతా చేస్తే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో మనం టైం అనేది చాలా కన్జ్యూమ్ చేసుకోవాలి కాబట్టి 4 ఇంటూ 2 ఇంటూ 8, 4 2s are 8, 8 zeros are 0, 0 మైనస్ ఇక్కడ కూడా లాస్ట్ డిజిటే కదా తీసుకోవాలి, మైనస్ 6. 0లో నుంచి మైనస్ చేయగలం ఏంటండి 6ని. సో చేయలేము కాబట్టి బోరోయింగ్ చేసుకుంటాం. బోరోయింగ్ చేసుకుంటే 10 మైనస్ 6 4, 10 మైనస్ 6 4. క్వశ్చన్ లో ఎలాగైతే లాస్ట్ డిజిట్ తీసుకున్నామో ఆప్షన్స్ లో కూడా లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. ఆప్షన్స్ లో ఎక్కడైతే లాస్ట్ డిజిట్ 4 కనిపిస్తుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అయినట్టు. ఆప్షన్ ఏలో చూసారా లాస్ట్ డిజిట్ 4 వచ్చింది, బట్ ఆప్షన్ బిలో రాలేదు, ఆప్షన్ సిలో రాలేదు, ఆప్షన్ డిలో రాలేదు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైతే ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్దాము. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే 4444 డివైడ్స్ 44 ప్లస్ 3003 డివైడ్స్ 3 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 841. ఇది ఎలా ఉంది? సింపుల్ బాడ్మాస్ రూల్ లో కనిపిస్తుంది కదండి. బాడ్మాస్ మీన్స్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ వస్తుంది కాబట్టి డివిజన్ చేస్తున్నాము. 4444 డివైడ్స్ 44. 4444 ఎలా డివైడ్ అవుతుంది? 44 లో 101 టైమ్స్ డివైడ్ అవుతుంది. ఆ తర్వాత 3003 డివైడ్స్ 3. 3003 ఎలా డివైడ్ అవుతుంది? 3 టేబుల్ లో 1001 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో మధ్య మనకి ఎడిషన్ అనే సైన్ అయితే ఉంది. 101 ని ప్లస్ 1001 ని యాడ్ చేసినట్లయితే మనకి 1102 వస్తుంది. 1102 అనేది అయితే వస్తుంది. ప్లస్ 841 ని మనం ఈక్వల్స్ టు కి లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే మైనస్ 841 అవుతుంది. 1102 మైనస్ 841 చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 261. అండ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే 2√3 ఇంటూ 3√8 ఇంటూ 2√27 ఇంటూ 2√2 ఈక్వల్స్ టు 2/4 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఫస్ట్ రూట్స్ లోని సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు √3 ఇంటూ √27 చేస్తే మల్టిప్లికేషన్ కదా మధ్యలో సైన్. సో మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √7 వాల్యూ ఎంత? √81. తర్వాత √8 ఇంటూ √2, √8 ఇంటూ √2 ఆన్సర్ ఎంత మనకి? √16. మనకి 81 వాల్యూ తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అని అంటే 9, 9 స్క్వేర్ 81 కదండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4. 4 ని మనం ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 2 స్క్వేర్ మీన్స్ 4 కదండి. ఇక్కడ ఎలా ఉంది? 2/4 ఉంది. సో మనం బ్యాలెన్స్ చేయాలి. ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది. 2/4 ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇంకా ఎన్ని 2s మిగిలాయో మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 3 2s ఉన్నాయి. 2/4 రావాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక 2 స్క్వేర్ మిగిలింది. 2 ఇంటూ 2 4. ఈ 4 ని మనం ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ కింద రాయొచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ బేసెస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం కదండి. 2/4. సో రైట్ సైడ్ 2/4 బ్యాలెన్స్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ 2/4 బ్యాలెన్స్ అయిపోయింది. మనకి మిగతా ఏమేమి మిగిలాయో చూసుకో. ఇక్కడ ఒక 9 మిగిలింది, ఇంకొక 3 మిగిలింది, ఇంకొక 2 మిగిలింది. సో 3 ఇంటూ 9 ఇంటూ 2, 3 2s are 6, 6 9s are 54. 54 మనకు ఆప్షన్స్ లో ఉందా లేదా చూసుకోండి. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి లో 54 అనేది అయితే ఉంది. సో మనకు ఆన్సర్ ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ 54 అనేది వస్తుంది.
థర్డ్ క్వశ్చన్ అర్థమైంది కదండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే 235.265 మైనస్ 483.670 ప్లస్ 956.710 ప్లస్ 33.523 మైనస్ 17.231 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఎలా కనిపిస్తుంది, సింపుల్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫార్ములాలో కనిపిస్తుంది. బట్ ఇంత పెద్దది వెరిఫై చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది. బికాస్ ఐబిపిఎస్ పిఓ ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామినేషన్స్ లో మనకి 80 క్వశ్చన్స్ ఇస్తారు. 80 క్వశ్చన్స్ మనకి ఇచ్చే టైం ఎంత తెలుసా, 40 minutes మాత్రమే. 40 minutes లో 80 క్వశ్చన్స్ చేయాలి అని అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 30 seconds. 30 seconds లో ఇంత పెద్ద క్వశ్చన్ మేము చేయగలమా అని అనుకుంటే చేయలేరు. మాక్సిమం టైం అయితే టేకింగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ఎప్పుడైనా సరే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ డెసిమల్ పాయింట్స్ లో, అది కూడా డెసిమల్ పాయింట్స్ లో చేసుకోవాలి అని అంటే ఆ లాస్ట్ డిజిట్ డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే నెంబర్స్ అన్ని కూడా బ్యాలెన్సింగ్ గా ఉండాలి, సేమ్ గా ఉండాలి. ఇక్కడ చూసుకోండి డెసిమల్ తర్వాత 1 2 3 డిజిట్స్ ఇచ్చారు. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 digits మాత్రమే ఇచ్చారు. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 digits మాత్రమే ఇచ్చారు. అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ అయింది 3 digits. సో మనం దీన్ని బ్యాలెన్సింగ్ గా చేయడానికి ఎప్పుడైనా సరే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసుకున్నప్పుడు జీరోస్ యాడ్ చేసుకుంటాము బ్యాలెన్సింగ్ అవ్వడానికి. ఇక్కడ 3 digits, ఇక్కడ కూడా 3 digits, ఇక్కడ కూడా 3 digits బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కి లాస్ట్ డిజిట్ మాత్రమే చేస్తాం. 5 ప్లస్ 5 మైనస్ 0 5, 5 ప్లస్ 0 5, 5 ప్లస్ 3 8, 8 మైనస్ 1 7. సో మనకు లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత వచ్చిందండి, 7 వచ్చింది. ఇక్కడ ఎలా అయితే క్వశ్చన్ లో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ తీసుకున్నామో ఆప్షన్స్ లో కూడా మనం లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. సో ఆప్షన్స్ లో లాస్ట్ డిజిట్ ఎక్కడైనా 7 వచ్చిందో లేదో చూసుకోవాలి. ఆప్షన్ సి లో లాస్ట్ డిజిట్ 7 వచ్చింది చూడండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ అర్థమైతే ఫిఫ్త్ క్వశ్చన్ కి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 1 into 7/8 మైనస్ ప్లస్ 3 into 1/2 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ మైనస్ 4 into 1/4 అనేది ఇచ్చారు. ఇది ఎలా కనిపిస్తుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో కనిపిస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా, 8 into 1 8 ప్లస్ 7 15 ఆన్సర్. సో 15 అయితే వచ్చేస్తుంది అని అనుకోకండి, అది రాంగ్ ఆన్సర్. ఇది ఎలా చేయాలి, ఇంటీజర్స్ వేరేగా ఫ్రాక్షన్స్ వేరేగా చేయాలి. ఫస్ట్ ఇంటీజర్స్ యొక్క వాల్యూ ఏంటో మనం తెలుసుకుందాం. ఇంటీజర్స్ ఏంటి, 1 2 3 మైనస్ 4 into 1/4 ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 4 into 1/4 అవుతుంది. సో ఇప్పుడు ఇంటీజర్స్ కనుక్కుందాం. 2 plus 3 మైనస్ 2 plus 3 అంటే ఆన్సర్ 1, 1 plus 1 2 plus 4 6. సో మనకి ఇంటీజర్ వాల్యూ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ ఎలా వస్తాయో చూసుకుందాం. 7/8 మైనస్ 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1/4. దీని యొక్క ఎల్సిఎం తెలుసుకోవాలి. దీని యొక్క ఎల్సిఎం ఆబ్వియస్లీ మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, 8 వస్తుంది దీని యొక్క ఎల్సిఎం. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తే 7 అలాగే ఉంటుంది, మైనస్ 2 ప్లస్ 4 మైనస్ 2 సారీ ప్లస్ 2 మైనస్ 2కి ప్లస్ 2కి క్యాన్సిల్, మైనస్ 2కి ప్లస్ 2కి క్యాన్సిల్ అయితే అంతుంది 7 ప్లస్ 4 ఎంత అండి, 11 కదా, 11/8. సో 11 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ అవుతుంది అని అంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఎంత మిగిలిపోతుంది, 3 మిగిలిపోతుంది. సో 1 into 3/8 మనకి ఇక్కడ ఎంత మిగిలింది, 6. 6 plus 1 into 3 3/8. 6 plus 1 into 3/8 అంటే మనకి ఎంత, 7 into 3/8. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 7 into 3/8. ఆప్షన్స్ లో 7 into 3/8 ఉందో లేదో చూసుకోవాలి. ఆప్షన్ ఏ లేదు, ఆప్షన్ బి లేదు, ఆప్షన్ సి లేదు. సో ఆప్షన్ డి లో ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ పార్ట్ లో ఈ కొన్ని బిట్స్ చూసాం కదండి, నెక్స్ట్ పార్ట్ లో ఇంకొన్ని బిట్స్ తో వస్తాము. సేమ్ అదే నోటిఫికేషన్ లో రిమైనింగ్ అన్ని చూసుకుందాం. థ్యాంక్ యూ.